అందరికీ నమస్కారం అండి. రేపే కదా కార్తీక పౌర్ణమి. మీరు ఎలా జరుపుకోబోతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు ఎవరికి తోచినంత వాళ్ళు స్వయం పాకం కానీ ఉసిరి దీపదానం కానీ చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. సంవత్సరంలో ఏ రోజు మనం దీపారాధన చేయకపోయినా రేపు ఒక్కరోజు మాత్రం ఒక 365 ఒత్తు ఆవు నూనెతో వేసి దీపం వెలిగిస్తే సంవత్సరం పొడవునా మనం దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఆ దీపం యొక్క వృత్తాంతమే ఈరోజు మన కథ. జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించను పూర్తి కాదు, కానీ మరి ఒక ఇతిహాసం తెలియజెప్తానో సావధానుడిపై ఆలకింపు అని ఇలా చెప్తారు. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమునడి నరకమున పడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణు గంధ పుష్ప అక్షంతులతో పూజించి ధూప దీప నైవేద్యాలను ఇచ్చిన ఎడల విశేష ఫలితం పొందుతారు. ఈ విధంగా నెల రోజులు విడవకుండా చేసిన ఎడల దేవదందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి పోతారు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైన నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. అంటే నిన్న, ఇవాళ, రేపు పౌర్ణమి రోజు వీలుంటే ఉపవాసం ఉండి సాయంత్రం వేళ దీపారాధన చేసుకుంటే విశేష ఫలితం లభిస్తుంది. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల, అంటే ఆ కొంచెం సేపైనా మనం దీపం పెడితే మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తామంట. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపం వెలిగించిన అట్టివారులు సమస్త పాపాలు హరిస్తాయి. అంటే ఇప్పుడు మనం దేవాలయంలో దీపాలు పెట్టడానికి వెళ్తాం కదా, ఆ పక్క వాళ్ళది దీపం కొండెక్కో లేదా అటు ఇటుగా ఉన్నప్పుడు మనం కొంచెం నూనె పోసి ఇంకొంచెం వెలిగిస్తే మనకు 7 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తారు. దీనికి సంబంధించింది ఒక కథ ఉంది, చెప్తాను వినండి అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్తారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడు అనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం మొత్తము అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయాలని ఆలోచన రాగానే ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తీసుకొని వచ్చుకొని దూది ఒత్తులతో చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ వచ్చాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలల వెతికి తినడానికి ఏమీ కనిపించలేదు. అక్కడ ఆరిపోయున్న వత్తిని తినే పదార్థం అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగింది. ఆ నోట కరుచుకున్న ఒత్తికి చివరన అగ్గి అంటుకుంది. ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయే ఒత్తి ఇప్పుడు ఆ ఎలుక వెలిగించినట్లే అవుతుంది కదా. దానివల్ల తను చేసిన పాపాలన్నీ హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలోకి నిలబడి వస్తుంది. ధ్యాన నిష్టలో ఉన్న ఒక యోగి పుంగవుడు తన కళ్ళులను తెరుస్తూ ఉండగా పక్కనే ఈ ఎలుక నుంచి మనిషి రూపంలో ఉన్న అతను నిల్చొని ఉంటాడు. అప్పుడు ఆ యోగి అడుగుతారు, ఓయి నీవెవడువు, ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. దానికి వెంటనే అతను, ఆయ్యా నేను మూషికమును. రాత్రి నేను ఆహారము వెతుకుతూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందువలన నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినాలని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటయే నా పాపాలన్నీ పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ వచ్చింది. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో నాకు చెప్తారా అని కోరుకుంటారు. దానికి ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని, ఓయి క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందినవాడువు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సావాసం చేసినందువలన నిషిద్ధాన్నము తినుచు
మంచివారులను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవిస్తూ ఉన్నావు. మరణించిన తర్వాత ఎలుక జన్మెత్తి వెనుకటి జన్మ పాపాలని అనుభవిస్తూ వచ్చావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవైతివి. దానివలనే నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనము త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు. ఆ మాటలు విని నా మూషికము, ధన్యవాదాలు స్వామి. ఇక్కడి నుంచి నేను ప్రతి కార్తీక మాసంలో చేయవలసిన విధులన్నీ తప్పక పాటిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విన్నారు కదండి, ఇంతటితో కార్తీక పౌర్ణమి మహత్యం సమాప్తం. ఓం నమః శివాయ.